హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనము కేరళలో ఉండే మున్నార్ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ది వేలో రోడ్డు పక్కనే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేటివి మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టూరిస్టులు అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. వెదర్ అయితే చాలా బాగుంది. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చి మనల్ని ఒక స్పైసెస్ షాప్కి తీసుకొని వెళ్ళారు. స్పైస్ గార్డెన్ అనేది కూడా పక్కనే ఉందన్నమాట. అదంతా టూర్ ఇచ్చారు. అండ్ అంబ్రెల్లాస్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేశారు అక్కడ రైన్ వస్తుందని. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళనమాట. చెప్పాను కదా, ఒక 25 మెంబర్స్ వరకు పిల్లలతో పాటు కలిపి. ఇవన్నీ స్పైసెస్ ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఏ డౌట్ లేకుండా అక్కడ స్పైసెస్ అనేటివి పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి మున్నార్కి ఎంటర్ అవ్వగానే లంచ్ కోసము మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామండి. అప్పటికే టైము 3 o'clock అయ్యింది. సో బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఫిష్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఫిష్ అనేది టూ మచ్ కాస్ట్ అండి, 500 రూపీస్ అంట. చాక్లెట్ ఫ్యాక్టరీ, ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాక్లెట్స్ ఎలా చేస్తారు అని. మనకు శాంపుల్స్ కూడా ఇస్తారు, మనం నచ్చితే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర మేము ఒక 1/2 hour టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ నుంచి దానికి ఆపోజిట్లోనే మనకు కేరళ శారీ షాప్ ఉంటుంది. మనకు కావాలంటే మనం అక్కడికి వెళ్ళి మనకు నచ్చితే మనం పర్చేస్ చేయొచ్చు. ప్యూర్ కాటన్ లేదా ప్యూర్ పట్టు అనేటివి ఉంటుంది. వాళ్ళే మేకింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో నేను అదంతా వీడియో తీశాను. అండ్ అక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ ఏంటంటే పర్ పర్సన్ 12,000 అనుకుంటా పడింది. బిలో 5 years కిడ్స్కి అయితే ఏం ఛార్జెస్ లేదు. అండ్ 5 to 15 years వాళ్ళకి హాఫ్ ప్రైజ్ అనమాట. మేము స్టే చేసింది ఏంటంటే 4 nights 5 days అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఎక్కడ స్టే చేసినా కానీ. అండ్ ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇవన్నీ టీ ఎస్టేట్సే అనమాట. అసలు ఫుల్ ఈ మున్నార్ దగ్గర ఉండేటివన్నీ టీ ఎస్టేట్సే. మనకి ఇంకా వేరే చెట్లు కానీ ఏమీ కనిపించదు. అండ్ ఫైనల్గా కొన్ని ప్లేసెస్ చూసుకొని నైట్ రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇది ఒక హిల్ ఏరియా అనమాట, కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి రాగానే ఒక్కొక్క ఫ్యామిలీకి రూమ్ అనేది ఇచ్చారు. ఇది మాకు ఇచ్చిన రూము చాలా బాగుంది. ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉండేది తీసుకున్నాము. ఇది నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది కదండి. ఆ లైట్స్ కానీ ఆ చెట్లు కానీ అంత బాగుంది. ఈ వాటర్ లైక్ రైన్ వాటర్ వస్తూ ఉంటే ఆ వ్యూ అంతా బాగుంది. అండ్ మేము వెళ్ళిన ట్రిప్లో మా బ్యాచ్లో ఒక అన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే అక్కడే కేక్ కటింగ్ చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ డైనింగ్ హాల్ అనమాట. ఆ రోజు నైట్ మాకు ఇచ్చిన ఫుడ్ ఏంటంటే జీరా రైస్, పన్నీర్ కర్రీ. అండ్ వాళ్ళు అడిగారు మనల్ని మెనూ, మనకేం కావాలంటే అదే చేసి పెడుతున్నారు. సో దిస్ ఈస్ జీరా రైస్ అనమాట. ఫుడ్ కూడా నాట్ సో బ్యాడ్, బాగానే ఉంది. నా వరకు అయితే నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ఫుడ్ ఆల్సో. అండ్ చికెన్ కర్రీ, ఆ క్లైమేట్కి వేడివేడిగా చికెన్ కర్రీ రైస్ తింటుంటే చాలా బాగుంది అనమాట. అండ్ సెల్ఫ్ సర్వింగ్, సో మనమే, మా ఫ్యామిలీ వరకే ఉన్నింది, మనమే సర్వ్ చేసుకోవచ్చు. సో కంఫర్ట్గా ఉన్నింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేమో మనకు రోటీ ఇచ్చారు. సో నేను ఒక 2 rotis తీసుకున్నాను, ఎందుకంటే నాకు వియాన్కి కలిపి ప్లేట్ అనమాట, నాకు ఒక్కదానికి అయితే కాదు. సో ఇది వచ్చి పరోటా అండ్ సూప్ ఇచ్చారు మనకు.